ఏండి ఇవాళ గురు పౌర్ణమి కదా, ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బాబాగారి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. వచ్చిన తర్వాత బాబాగారికి పెట్టిన ప్రసాదమే తీసుకున్నాం అనమాట. తర్వాత బ్రహ్మపురిలో బాబాగారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ప్రతి సంవత్సరం మా హస్బెండ్ అయితే పెళ్లికి ముందు వెళ్ళేవారంట. పెళ్ళి అయిన తర్వాత మేము కూడా కంటిన్యూ చేసాం. నిజంగా బాబాగారి విగ్రహం చాలా బాగుంటుందండి. రియల్గా అలా కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం ఈ విగ్రహం అంటే. ప్రతి సంవత్సరం వస్తామన్నమాట. తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదం అయితే తినేసాం. భోజనం కూడా అక్కడే పెట్టేశారండి అందరికీ కూడా. వెళ్ళిన వాళ్ళందరికీ పులిహోర, అలాగే పరమాన్నం, ఇంకా దద్దోజనం అనమాట. చాలా బాగుంది ప్రసాదం అయితే. వేసి మేమైతే బయలుదేరిపోయాము. కొంచెం ఎదురుకొస్తే గోశాల అయితే ఉంటుందండి, బాబాగారికి సంబంధించిందే. చాలా బాగుంటుంది, గోదావరి గట్టున ఉంటుంది అనమాట. నిజంగా వ్యూ అయితే చాలా బాగుందండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అందులో లక్కోడైతే అక్కడ గాలికి, అక్కడ అట్మాస్ఫియర్కి భలే అనిపించింది అనమాట. బాగా ఎంజాయ్ చేసింది. నాకు అనిపించింది ఎప్పుడైనా పిక్నిక్ లాగా వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి. అక్కడ ఒక అరగంట కూర్చుని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చాక మంచి రోజు అని చెప్పి సూత్రాలు అయితే పేనుకున్నాను. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.